ఇరువైపులా చరరాశి గల రేఖీయ సమీకరణ సాధన. పిల్లలు, ఈరోజు మనం రేఖీయ సమీకరణంలో రెండు వైపులా చరరాశి ఉంటే ఎలా సాధించాలో నేర్చుకుందాం. 9 + 2y = 6. ఇది ఒకే వైపు చరరాశి గల సమీకరణం. కానీ రెండు వైపులా చరరాశులు ఉంటే ఏమిటి? ఉదాహరణకి 5 + 4y = y + 3. ఇక్కడ y చరరాశి మరియు ఇది రెండు వైపులా ఉంది. LHSలో 4y మరియు RHSలో y. 5 + 4y = y + 3. ఇందులో మనం y విలువని కనుక్కోవాలి. దీనికోసం ముందుగా మనం అన్ని చరరాశులు ఒకే వైపు ఉండేలా చేయాలి. దానికి ఒకవైపు చరరాశులను పూర్తిగా తొలగించాలి. LHS వైపు చరరాశి ఉండాలనుకుందాం. కాబట్టి మనం yని రెండు వైపులా తీసేయాలి. అప్పుడు RHSలో y - y = 0, అంటే y అనేది ఉండదు. అప్పుడు 5 + 4y - y = y + 3 - y. దీనిని సూక్ష్మీకరిస్తే 5 + 3y = 3 వస్తుంది. ఇక్కడ మనం y విలువ కనుక్కోవాలి. కాబట్టి రెండు వైపులా 5ని తీసేస్తే LHS నుండి 5 తొలగించబడుతుంది మరియు y పదం మిగులుతుంది. అప్పుడు 5 + 3y - 5 = 3 - 5. 5 కొట్టివేయబడతాయి. కాబట్టి 3y = -2 వస్తుంది. రెండు వైపులా 3తో భాగిస్తే LHSలో y ఒక్కటే మిగులుతుంది. 3y/3 = y. కాబట్టి y = -2/3. కాబట్టి సాధన y = -2/3. ఇది సరైనదో కాదో చూద్దాం. ఇచ్చిన సమీకరణం ఏమిటి? 5 + 4y = y + 3. y = -2/3ని ప్రతిక్షేపిస్తే 5 + 4 × -2/3 = -2/3 + 3. గుణిస్తే 5 - 8/3 = -2 + 9/3. 3 కసాగు కాబట్టి. ఇప్పుడు LHSలో కూడా కసాగు 3 కాబట్టి 15 - 8/3 = 7/3. సూక్ష్మీకరిస్తే 7/3 = 7/3. ఇరువైపులా 7/3 వచ్చింది. కాబట్టి LHS = RHS. సో మనకి వచ్చిన సమాధానం సరైందే. దీన్ని బట్టి రెండు వైపులా చరరాశులు ఉన్నప్పుడు రేఖీయ సమీకరణాన్ని ఎలా సాధించాలో మనం తెలుసుకున్నాం. అర్థమైంది కదా? సాధన చేయండి. మరో పాఠంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సెలవు మరి.